అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మీ జీవితం అమూల్యమైనది. ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా? జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. పుట్టినప్పటి నుంచి మరణం వరకు సాగే ఈ ప్రయాణంలో సంతోషం, దుఃఖం, విజయం, అపజయం, ప్రేమ, కోపం వంటి అనేక భావాలు ఉంటాయి. ప్రతి మలుపులోనూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ, అనుభవాలను పొందుతూ ముందుకు సాగడమే జీవితం. కాని కొన్ని కష్టాలు, ఒత్తిడి, నిరాశ వల్ల ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు ఒంటరిగా భావించకండి. ఇది తాత్కాలికం. సమస్యల తర్వాత మంచి రోజులు వస్తాయి. మీరు ఒంటరిగా లేరు. సహాయం అడగడం బలహీనత కాదు, ధైర్యం. ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? 1. మీ మనసులో ఉన్న భారాన్ని ఎవరికైనా చెప్పండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఒకరితో మాట్లాడండి. మాట్లాడటం వల్ల మనసు తేలికపడుతుంది, కొత్త దృక్పథం వస్తుంది. ఒంటరిగా ఉండకండి. 2. ధ్యానం లేదా మెడిటేషన్ చేయండి. రోజుకు 10-15 నిమిషాలు లోతైన శ్వాస తీసుకోండి లేదా ధ్యానం చేయండి. ఇది మనసును శాంతపరచి ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది. యోగా కూడా చాలా సహాయపడుతుంది. 3. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించండి. సమతుల్య ఆహారం తీసుకోండి, సరిపడా నిద్రపోండి, రోజుకు కొంత సమయం వ్యాయామం చేయండి. అలసట, ఆకలి ఆలోచనలను మరింత పెంచుతాయి, కాబట్టి శరీరాన్ని బలంగా ఉంచండి. 4. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాతావరణం నుంచి దూరంగా ఉండండి. ప్రతికూల వ్యక్తులు, సోషల్ మీడియా సమయం తగ్గించండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. పాటలు వినడం, పుస్తకాలు చదవడం, హాబీలు కొనసాగించడం మనసును మళ్లిస్తాయి. 5. వెంటనే సహాయం తీసుకోండి. ఆలోచనలు తీవ్రంగా ఉంటే ఒంటరిగా ఎదుర్కోవద్దు. డాక్టర్, కౌన్సిలర్ లేదా హెల్ప్ లైన్ను సంప్రదించండి. ఇది బలహీనత కాదు, జీవితం పట్ల మీకున్న ప్రేమకు చిహ్నం. భారతదేశంలో సహాయం కోసం హెల్ప్ లైన్లు: ఆస్రా, ముంబై 919820466726 24 గంటలు. వంద్రేవాలా ఫౌండేషన్ 9999666555 24 గంటలు. ఐకాల్ టి 0222552111 సోమ, శని 8 am 10 pm లేదా సమీప ఆసుపత్రి ఎమర్జెన్సీకి వెళ్ళండి. జీవితం ఎంతో అందమైనది. ఈ క్షణం కష్టంగా ఉన్నా మార్పు వస్తుంది. మీరు ఒంటరిగా లేరు. సహాయం అడగండి, జీవితాన్ని ఆస్వాదించండి. మీకు ఈ ఆలోచనలు వస్తుంటే లేదా ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి. నేను ఇక్కడ ఉన్నాను, కానీ వైద్య సహాయం తీసుకోవడం మరింత మంచిది. జీవితం విలువైనది, మీరు ముఖ్యులు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆత్మహత్య ఆలోచనలు తీవ్రంగా ఉంటే వెంటనే హెల్ప్ లైన్ లేదా సైకియాట్రిస్ట్ను సంప్రదించండి. మీ జీవితం విలువైనది. సహాయం అడగడం ధైర్యం. అవసరమైతే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి.